కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపారి పాలనలో తొలి అడుగు కార్యక్రమం పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు ఒంగోలు నియోజకవర్గంలోని పిఏజీ కళ్యాణ మండపంలో ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల్లో 94% సీట్లను ప్రజలు గెలిపించారు. దీనికి ప్రధాన కారణం నట్ట పాలకులకు ఉన్న అహంకారం. వారి పని విధానం వల్లే మనల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉంది. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వ్యవహరించాలి. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వివరించారు. రేపటి నుండి నేను కూడా ప్రతిరోజు ఇదొక్క డివిజన్లో కానీ గ్రామంలో కానీ పాల్గొనడం జరుగుతుందని, ముందుగా రేపు 5-6 డివిజన్లో నేను పాల్గొనడం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్క బూత్ కన్వీనర్, యూనిట్ కన్వీనర్ మీ బూత్ పరిధిలో అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి సందర్శించి కూటమి మొదటి సంవత్సరంలో చేసిన పనులు వారికి తెలియజేయాలి కోరడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు. నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు. టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. బాధ్యతలు చేతబట్టినవు, సింహమోల గర్జించి దునికినవు. లోకేష్ బాబుకు ఆదర్శమైనవు, పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు. కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే. ఆకలి విలువలు తెలిసినోడివి, అన్నదాత కడుపున పుట్టితివి. నువ్వు ఎత్తిన పసుపు జెండా ఏ దోళ్ళ బ్రతుకులకు
బండ నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండ మా సత్తా ధైర్యం నీవు నిన్నెలా మేము మరిసేము బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్ట నీ బాట గత పాలకులు ఒంగోలు అభివృద్ధి కోసము చేసిందే మన జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసెను లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్నా మడమ తిప్పని నీ పోరాటం ప్రజాసేవకై నీ ఆరాటం కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పన చూసావు కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పన చూసావు ప్రజల ప్రేమను పొందినవన్నా మా అన్న జనార్దనన్నా బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్ట నీ బాట చంద్రబాబు చేయూతనందుకొని పల్లెల బాధలు తీర్చినోడివి ప్రత్యర్థుల ఎత్తులకు జడవలే నమ్ముకున్న జెండాను విడవలే పార్టీ కోసమే నీ పోరు జనమంతని పెట్టిన కార్యక్రమానికి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి మన సూపర్ పరిపాలన తొలిలకు కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ఒక వారం 10 రోజుల నుంచి కొన్ని క్లస్టర్స్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ బూత్ ప్రెసిడెంట్ కానీ ఇవన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశాం. ఫస్ట్ ఒకసారి క్లస్టర్స్ కూడా మనం ఎవరు పెట్టామో కూడా మీకు ఒకసారి అందరూ కూడా తెలియపరుస్తాం. అదేవిధంగా దాన్ని వాళ్ళకి ఏ డివిజన్స్ ఇచ్చామో కూడా మీకు తెలియపరుస్తాం. ఆ తర్వాత విధి విధానాలు మనం ఏం చేయాలి అనేది కూడా మళ్ళా మనం చెప్పి ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తొందర షార్ట్ టైం అయినా కూడా మా నిన్నగాక మన మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. దానికి షార్ట్ టైం అయినా కూడా మీకు ఇలా నిన్నటి నుంచి కూడా అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేశాం. కాబట్టి వాళ్ళందరూ కూడా కలుద్దామని చెప్పేసి మమ్మల్ని పిలిచినందుకు వచ్చినందుకు క్లస్టర్స్కి డివిజన్ ప్రెసిడెంట్లకి అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ ప్రెసిడెంట్లకి అదేవిధంగా ముఖ్య నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఒకసారి మనం గమనించుకుంటే ఫస్ట్ రూరల్కి వచ్చే లోపలికి మనకి క్లస్టర్గా నల్లమోతు గంగాధర్ గారిని దానికి పెట్టాము. గంగాధర్ వచ్చాక కోకన్నగా సింగోత్ వెంకటేశ్వరుడు వచ్చాక ఆ తర్వాత 1, 2, 3, 4, 50వ డివిజన్లో మన క్లస్టర్గా కావపల్లి శ్రీనివాసరావుని దానికి పెట్టాము. అదేవిధంగా దానికి కోకని ఉన్నాక సన్నీని పెట్టాము. ఆ తర్వాత 5, 6, 7, 8, 12 డివిజన్స్ క్లస్టర్గా దాచర్ల వెంకటరమణయ్య పెట్టారు. కోకన్యాగా గోలా వెంకటేశ్వరరావు పెట్టారు. ఆ తర్వాత 11, 13, 14, 22, 23 డివిజన్స్కి కన్యాగా కపిల్ పాషా పెట్టాము. వాళ్ళ కోకన్యాగా చావల సుధీర్ పెట్టారు. తర్వాత 9, 10, 47, 48, 49 క్లస్టర్ కన్వీనర్గా కొటా నాగేశ్వరరావు పెట్టారు. ఆ తర్వాత కో కన్వీనర్గా బొల్లేని వాసకృష్ణ పెట్టాము.
ఏడు అవార్డ్స్ రాలేదా? తర్వాత 19, 20, 21, 30, 31 క్లస్టర్ కన్వీనర్గా ధర్నాన్ని పెట్టాము. అదేవిధంగా దాని కో-కన్వీనర్గా కొమ్మూరు రవిచంద్రాన్ని పెట్టాము. 16, 27, 28, 29 క్లస్టర్ కన్వీనర్గా వెంకటేశ్వర రెడ్డిని పెట్టాము. కన్వీనర్గా పిఎస్ బాబుని పెట్టాము. 24, 25, 26 క్లస్టర్ కన్వీనర్గా పల్లపూత వెంకటేశ్వరుని పెట్టాము. కన్వీనర్గా చంద్రశేఖర్ పెట్టాము. చంద్రశేఖర్ రెడ్డి ఆ తర్వాత 32, 33, 34, 35, 36, 37 క్లస్టర్ కన్వీనర్గా పాటిబండ వెంకటేశ్వర్లు పెట్టాము. వెంకటేశ్వర్లు తర్వాత దాన్ని కో-కన్వీనర్గా 38, 43, 44, 45, 46 క్లస్టర్ వెంకటేశ్వర్లు పెట్టాము. కో-కన్వీనర్గా భాస్కర్ను పెట్టాము. ఆ తర్వాత కొత్తపట్నం పంచాయతీలో 7 పంచాయతీలకి కన్వీనర్గా చేపల జాగరావు పెట్టాము. కొత్తపట్నం ఒక 7 విలేజెస్ వచ్చి రామచంద్ర గౌడ్ని పెట్టారు. గౌరవి ఇది క్లస్టర్స్ అన్నీ కూడా ఉండే 12 మందిని ఈ క్లస్టర్స్ అదేవిధంగా కో-కన్వీనర్గా కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మందిని మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఒకరు స్పేర్ చేసుకొని ఒకరు కలిసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటే ఎక్కువ మంది కూడా ఉంటే అవకాశం అని చెప్పి ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికి పాత వాళ్ళను ఒక 3-4 వాళ్ళని తీసి కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చాం. అందరూ కూడా పనిచేయాలి, పనిచేసే వాళ్ళకే ఈరోజు అవకాశాలు కూడా మనం చూసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కావాలనే వాళ్ళు ఉన్నా కూడా వస్తాయి, అవకాశాలు వస్తాయి. పరిస్థితులను బట్టి మనం ఏదో దాంట్లో అకామిడేట్ చేసుకుంటాం. ఏదైనా కూడా మనం కుటుంబ సభ్యుల మాదిరి అందరూ కూడా కలిసి పని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాంట్లో ఏదో పైన ఉండే వాళ్ళే పెద్దవాళ్ళు, మేము కింద ఉండే వాళ్ళం అనేది అనుకోవద్దు. ఎప్పుడు కూడా జెండా కట్టినా, జెండా ఎప్పినా, లేకపోతే పొదలో నడిచినా అందరూ కింద ఉండాలని నడవాలి. మేమంతా కూడా పైన కలిసే వాళ్ళు వస్తే కింద కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండి కార్యకర్తల సమస్యలు కూడా ఎప్పుడు తెలుసుకుంటా ఉండేది మీ అందరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దాన్ని వేరే విధంగా అనుకోకుండా మీరు కూడా మనం అందరం కలిసి ఏం చేయాలనేది కూడా మనం అందరం ముందుకెళ్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. నాకు ఈరోజు ఈ ప్రోగ్రాంకి 28 రోజు మన ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి ఇంటికి మన ప్రభుత్వం ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలను తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ప్రీతం నాయకులు రామచంద్ర జనార్దనరావు గారికి సమయాభావం వల్ల వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం రాగానే మొట్టమొదట పెన్షన్ 3,000ని 4,000 చేయటం, అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, అక్రమంగా చెత్త పన్ను వేస్తే చెత్త పన్ను రద్దు చేయటం, ఇవన్నీ కూడా అట్లా మొదలుపెట్టి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 పంచులకు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి పేదవారికి భోజనం పెట్టడం, తర్వాత మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయటం, అట్లాగే మహిళలకి ప్రారంభం చేసిన విధంగా
3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం, అట్లాగే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి 13,000 లెక్కన తల్లికి 100 పేరుతోటి ఈరోజు 65 లక్షల పైచులకు విద్యార్థులందరూ కూడా తల్లికి 100 ఇవ్వటం, అట్లాగే మళ్ళా రాబోయే రోజుల్లో ఈ నెలలో మన 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరుతోటి 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 మనం ఇచ్చే విధంగా 3 ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు మొదటి ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి మనం ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నుంచి కూడా బస్సు ప్రయాణం రాబోతుంది. అట్లాగే నిరుద్యోగులు కూడా 3,000 అనేది మనం ప్రారంభం చేసే విధంగా మన నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లో నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అంతేకాకుండా మనం సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలకి యువకుల పేరుతోటి మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించి అవన్నీ కూడా ఈరోజు మెటీరియలైజ్ అయ్యి అగ్రిమెంట్లు తగ్గి పని ప్రారంభిస్తే దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు ఎంఓఏలు చూసుకొని ఈ విధంగా యువతకి చేరువ వనరులుగా ఉంటాం. అట్లాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా చేరువయ్యే విధంగా మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు దిశలో తొలి సంవత్సరమే ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు నవరత్నాల పేరుతోటి ఏ రత్నం కూడా పూర్తి చేయని పరిస్థితి. మద్యపాన నిషేధం అన్నాడు, సొంత మద్యం తయారు చేసి విషయమా తెలియకుండా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయే విధంగా మద్యపాన నిషేధ హామీ చేశాడు. ఎంతమంది పిల్లలకు అంటే అమ్మ ఒడి పేరుతో ఇస్తానని చెప్పి ఒక్కొక్క పిల్లలకే ఇవ్వటం, అట్లాగే అన్నదాత సుఖీభవ 12,500 ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 7,500 మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000తో కలిపి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని హామీల్ని తొంగలో దొరికి అన్ని దుర్మార్గమైన పాలన, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, భూ కబ్జాలు, అన్ని ఒక రకమైన దళితుల మీద దాడులు, ఏం చేయాలో ఒక నిరంకుశ పాలన జరిగింది. ఎక్కడ కూడా ఏ పెట్టుబడిదారుడు, ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా రాని పరిస్థితి, వచ్చిన పరిశ్రమల్ని తరిమి కొట్టిన పరిస్థితి. ఈ విధంగా దుర్మార్గమైన పాలన అంతమొందించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వసారి కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఈ సంవత్సర కాలంలోనే అనేకమైన ఘన విజయాలు సాధించడం అనేది కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా మన ప్రజల్లో ఇంటింటికి తిరిగేటప్పుడు ప్రతిదీ తెలియజేసి రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా ఒంగోలు నగరంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో పోయిన 5 సంవత్సరాల్లో నాకు తెలిసి మా 2వ డివిజన్లో ₹1 పని కూడా చేయలేదు. ఇప్పుడు మనం నిధులు లేవన్నప్పుడు కూడా రాబోయే రోజుల్లో మనకి కొంత రోడ్డు పెట్టడం మన డివిజన్కి ఇంకా రానప్పుడు కూడా ఒక ప్రయత్నం నగరంలో సుందరీకరణలో భాగంగా ఎంతో డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా మీరన్నీ కూడా ఉన్న వనరుల్లోనే గొప్పగా మన నాయకుడు దామచంద్ర జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలు నగరం అభివృద్ధి చెందుతున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని తెలియజేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన నగరంలో మొదటిసారిగా కూటమి ప్రభుత్వం 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలియడం అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి గాను మనందరం కూడా కష్టపడి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎలా చేయాలనే విషయాన్ని మన ముందు సభ్యులు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినప్పుడు
ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే అది ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే మేయర్ లేకపోతే కార్పొరేటర్లో లేకపోతే డివిజన్ అధ్యక్షులు వీరు మాత్రమే కాకుండా ఇంకా మనమందరూ కార్యకర్తలు అందరూ, ఎందుకంటే మనం కష్టపడి పార్టీ గెలవాలి, ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అని ఎంత కష్టపడైతే గెలిచిన తర్వాత ప్రభుత్వం మరి మనకి ఎలాగైతే హామీలు మనం చెప్తున్నామో ఆ హామీలన్నీ నెరవేర్చినంత వరకు ఖచ్చితంగా వాటిని ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దానికి గాను ప్రతి డివిజన్స్కి మరి కొంతమంది ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో కంపల్సరీగా ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మరి వాళ్ళ దగ్గర తీసుకున్న ఫొటోస్ మన ఫేక్ కాకుండా ఖచ్చితంగా ఆ టైం ఆ యాప్ నుండి కనుక మనము కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మనకు ఉన్నటువంటి అబ్జర్వర్స్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసుకున్నట్లయితే మరి ఖచ్చితమైన రిపోర్ట్ వస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విషయంలో అశ్రద్ధ చేయకుండా కష్టపడి పనిచేసి మరి మన ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. యూనిట్ ఇన్ఛార్జెస్, డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు వీళ్ళ వరకు ఈరోజు కబుర్ చేశాం. ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక కూడా చెప్పాను నేను, మన జరిగిన 2 రోజుల ముందు మనకు అమరావతిలో మీటింగ్ పెట్టి 175 నియోజకవర్గాల్లో కూడా మనం సంవత్సరానికి మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తెలియపరచాలి అనే ఒక కార్యక్రమంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఉండే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ఏ విధంగా చేస్తే ఏ విధంగా బాగుంటుందనే ఉద్దేశం కోసం ఈరోజు ఈ ఏర్పాటు చేశాం. వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా చూసుకున్నప్పుడు ఈరోజు అన్నీ కూడా కమిటీలు వేసుకున్నాం. ఇంకా 9, 10, 23 దశరాశిపల్లి గ్రామం ఈ 4 మాత్రం కొన్ని డిస్టర్బెన్స్ కొన్ని ఆగినాయి. అది కూడా రేపు లోపల కమిటీని కంప్లీట్ చేస్తాం. దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కొత్త వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇచ్చాం. దాని పద్ధతిగా ఎవరైతే ఎన్నికల్లో కష్టపడ్డారో అందరూ కూడా గుర్తించుకొని ఈరోజు కమిటీలో తీసుకున్నాం. ఈరోజు కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా కూడా ఒక పార్టీ ఒక పదవి కానీ ఒకటి వచ్చినప్పుడు సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. ఒక డివిజన్ ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆ డివిజన్లో ఉండేటప్పుడు డివిజన్ అధికారుల దగ్గర కానీ ప్రజల్లో కానీ ఒక విలువ గౌరవం అనేది ఉంటుంది. వాళ్ళంతా డివిజన్ ప్రెసిడెంట్ కానీ అదే కానీ డివిజన్ ప్రెసిడెంటో లేకపోతే బూత్ ప్రెసిడెంటో లేకపోతే మీ విలువ కూడా అదే మాదిరిగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక పార్టీ గౌరవించినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా పార్టీ విధి విధానాలని పార్టీ ఇచ్చిన ఆదేశాలని మనం ఎప్పటికప్పుడు దాన్ని కూడా మనం అమలుపరచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను పదే చాలాసార్లు కూడా నేను చెప్పాను. ఈరోజు కేఎస్ఎస్ చేసుకున్నాం, ప్రతి 50 మందికి ఒకరు పెట్టుకున్నాం. ఈరోజు ఒక బూత్కి వచ్చేటప్పటికి 20 మంది కేఎస్ఎస్ సభ్యులను పెట్టుకున్నాం. ఒక బూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు. బూత్ ప్రెసిడెంట్ ఒక సీనియర్లుగా ఉండేవాళ్ళు, అనుభవం ఉండే వాళ్ళని పెట్టాం. అనుభవం ఉండే వ్యక్తి ఖచ్చితంగా కూడా ఆ 20 మందితో కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పాను. కానీ మనం ఇంకా కూడా చాలామంది ఇంకా దాని మీద పోవట్లా. మీరు పోలేదు అన్నప్పుడు మీ దగ్గర ఉండే మీ వాళ్ళంతా కూడా మీతో పాటు రారు. ఈరోజు ఆ 20 మంది ఎవరు అనేది మీరు కూర్చోలేకపోతే చెప్పి 10 సార్లు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే అది మంచిది కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, 4 బూతులు ఉంటాయి. 4 బూతులు ప్రెసిడెంట్ని కూర్చొని మాట్లాడుకోవడం, ఎప్పుడెప్పుడు డివిజన్లో ఉండే సమస్యలు ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరు కూర్చోలేకపోతే వాళ్ళు బూత్ వాళ్ళు కూడా డివిజన్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు కూడా గౌరవించాలన్నప్పుడు అందరూ కూడా ఈక్వలైజ్గా మనం పనిచేసుకుంటేనే ఆ డివిజన్లో కూడా అన్ని పనులు జరుగుతాయి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, సచివాలయం వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా శానిటేషన్ పనులు జరుగుతున్నాయి. ఏ పని జరిగినా కూడా కొన్ని డివిజన్స్ వాళ్ళు అయితే ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. పెన్షన్స్ 1వ తారీఖు కానీ కొన్ని డివిజన్స్ వాళ్ళు పోతున్నారు. పెన్షన్స్ కూడా మన వాళ్ళే
అధికారులతో పాటు పోయి ఇస్తున్నారు. కానీ కొన్ని డివిజన్స్లో ఇంకా ఏదో పట్టి పట్టినట్టు ఉంటారు. అవి పద్ధతులు కూడా మార్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేను 3 సార్లు చూస్తాం, 4 సార్లు చూస్తాం. అంటే ఓపిక, చాలా పేషెన్స్ ఉండే వ్యక్తిని దాని పద్ధతిగానే 4 సార్లు చూసుకొని 3 సార్లు చూసుకొని మీరు చేయలేనప్పుడు ఆల్టర్నేట్ డెవలప్మెంట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా 1 సంవత్సరమే అయ్యింది. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకొని కరెక్ట్ చేసుకోలేకపోతే మన పార్టీ విధానాలలో అక్కడ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఉండేది డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా బూత్ ప్రెసిడెంట్ని కలుపుకొని పోవాలి. బూత్ ప్రెసిడెంట్ కేఎస్ఎస్ఓని ఒక్కో డివిజన్కి దగ్గర 80 మంది 100 మందిని తయారు చేశాం. 100 మంది కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు. ఎవరైతే మన ఎలక్షన్ చేశారో బూత్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా పెట్టాం. వాళ్ళని చేసుకోవాలి. ఈరోజు పార్టీ విధానంతో ఒక మీటింగ్ పెట్టాము. ఇవాళ మీటింగ్ పెట్టినప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ నా బూత్ వాళ్ళు వచ్చారా అని చెప్పేసి కనీసం ఒక మోటార్ సైకిల్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎఫెక్షన్ వేరే ఉంటుంది, ఆ పట్టుదల వేరేగా ఉంటుంది. మన అధ్యక్షుడు పిలిచి అన్నా రావాలి అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. అదేవిధంగా బూత్ వాళ్ళు కేఎస్ఎస్ వాళ్ళని కూడా వాళ్ళందరికీ ఫోన్ చేసుకొని ఇలా పిలిచారమ్మా ఎక్కడ దాకా పోయేద్దాం, ఒక అరగంట సేపు మన వాళ్ళని కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా పిలుచుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు అంటే ఎంత నిడుదల ఉందో మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో దీన్ని సీరియస్గా తీసుకోండి, బూత్ ప్రెసిడెంట్ సీరియస్గా తీసుకోండి. ఈరోజు వాళ్ళకు కూడా కోపనిర్ణయాలుగా కూడా పెట్టాం, ఆల్టర్నేటివ్ కూడా పెట్టున్నాం. మీరు ఎవరైనా కూడా సరిగ్గా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్తే ఆల్టర్నేటివ్గా పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్తాం పార్టీని. ఈరోజు నెలకి 25 రోజులు నేను ఇక్కడే పనిచేస్తూ ఉన్నాం. ఎన్ని పనులున్నా కూడా వదిలేసి అన్ని కూడా సమస్యలు కూడా పొద్దున్న సాయంత్రం ఎంతమంది వస్తున్నా కలుస్తున్నాం, పార్టీ కార్యక్రమాలు పనిచేస్తున్నాం. ఏదైనా కూడా కొంతమందికి పనిచేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం నియోజకవర్గాలు. అదే పట్టుదలతో మనం కూడా కేడర్ని కరెక్ట్ చేసుకోలేకపోతే మళ్ళీ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఒక యూనిటీగా పనిచేసుకోవాలి. ఇక్కడ ఇగోలు ఎవరికి లేదు, లేకపోతే పెత్తనాలు ఎవరికి లేవు. అందరూ కుటుంబ సభ్యులు మారి మనం పనిచేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి క్లస్టర్లో కూడా పెట్టాం. 5 డివిజన్లకి ఒక క్లస్టర్ని పెట్టాం. క్లస్టర్ కూడా కూర్చొని డివిజన్ ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు, బూత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నెలకు ఒకసారి కూర్చోమని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పాం. ఒక నలుగురిని ఈరోజు మార్చుకొని కొత్త వాళ్ళని తీసుకున్నాం. మన పాత వాళ్ళు కూడా పాత పద్ధతిలో కూడా నేను చెప్పాను. వాళ్ళు కూడా కూర్చొని మీరు మాట్లాడుకునేటప్పుడు మీ గౌరవం మీకు అదేవిధంగా వేరే వాళ్ళని పెట్టే పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఎవరికి ఎవరు కాదు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నాం, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం. నేను ఇన్ఛార్జ్గా నేను సరిగ్గా లేదు అన్నానంటే ఆటోమేటిక్గా పార్టీ ఇంకొకటి పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. పార్టీ ఒకరిది కాదు, అందరూ కూడా కలిసి పనిచేసేదే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. కాబట్టి దీంట్లో మొహమాటాలు పడేయాల్సిన అవసరం లేదు, మొహమాటంగా మనం చెప్పాల్సిన కూడా బాధ్యతలు అవసరం లేదు. ఖచ్చితంగా మన విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు పాటించాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి డివిజన్ కూడా నెలకు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకోవాలి. నెలకు 1వ తారీఖు పెన్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా అందరి దగ్గరికి కలిసి కలవాలి. డివిజన్లో ఏదన్నా కూడా డ్రైనేజ్ పనులు, రోడ్డు పనులు జరిగేటప్పుడు మనం ప్రజల్లో మనం కనపడాలి. ప్రజల సమస్యలు మనం తెలుసుకోవాలి. ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఏ విధంగా అక్కడ స్థానికంగా ఏ సమస్యల మీద ఉన్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు మనం చేసినప్పుడు ప్రజలు మీ పక్కన ఉంటారు. ప్రజలకు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నప్పుడు మనం పోయి తలుపు కొడతామో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం, నాకేముందిలే, ఎక్కడ దొరుకుతుంది, ఏ సైట్ అమ్ముకుంటే మన 10 రూపాయలు వస్తుంది, లేకపోతే ఏది మోసం చేసి ఏది ఉద్యోగాలు ఇప్పిస్తే డబ్బులు వస్తాయి అంటే డబ్బు అనేది ప్రధానం కాదు. మనం చేసే విధానం ప్రజల్లో కరెక్ట్గా చేసుకున్నప్పుడే ప్రజలు మన పక్షాలు ఉంటారు, మన పక్కన ఉంటారు. నువ్వు రేపు పోయినప్పుడు డివిజన్ ప్రెసిడెంట్గా ఏమో బాగున్నావంటే నేను పలకరిస్తారు, నేను గౌరవిస్తారు. నువ్వు ఏదో ఎలక్షన్ అప్పుడు పోతే నేను ఎవరు కూడా మద్దతించరు. మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా మీ అందరితో నేను తెలియజేస్తున్నాను. ఆ గౌరవం అభ్యర్థిగా మీరు పనిచేసుకుంటేనే లోకల్గా మీకు విలువ ఉంటుంది, పార్టీకి విలువ ఉంటుంది, అదేవిధంగా అందరికీ విలువ ఉండే పరిస్థితులు వస్తాయి. మీరు పార్టీకి ఒక మీకు పెట్టి మిమ్మల్ని ఇంత ఎక్సర్సైజ్ చేసి మీకు 6 రోజుల నుంచి ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంతమందికి మనం అకామిడేట్ చేసుకోగలిగాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మనం అందరం కూడా అకామిడేట్ చేసుకున్నాం. ఈరోజు పార్టీకి కష్టంగా పడే వాళ్ళని చూసి, పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళని చూసి ఈరోజు అందరూ కమిటీ వేసుకోగలిగాం. వేసుకున్నప్పుడు మీరు కూడా ఒక బాధ్యతగా పనిచేసుకోకుండా నెగ్లిజెన్సీగా చేసి కింద వాళ్ళని పట్టించుకోకుండా నేనే ఒక క్లస్టర్ని నా కింద మీరంతా పనిచేయాలి, లేకపోతే నేనే డివిజన్ ప్రెసిడెంట్ని, నేనే చెప్పింది వినాలి అనే పరిస్థితులు ఎప్పుడైతే వస్తుందో కింద వాళ్ళకి కూడా బ్యాలెన్స్ తప్పే అవసరాలు వస్తాయి.
కాబట్టి ఎక్కడ ఉన్నాము అనేది కాదు, ఎంతమందిని కలుపుకున్నాము, ఎంతమందితో కలుపుకొని సమస్యలు మనం బాగు చేసామనేది ఇవాళ ఇంపార్టెంట్ అని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్తపట్నం వరకు కూడా నేను చెప్పాం, వాళ్ళకే అక్కడ డివిజన్ కష్టాలు పెట్టాం, అక్కడ కూడా డివిజన్ గ్రామస్తులు గ్రామ స్థాయి నాయకులు పెట్టాం, ఒంగోలు మండలం పెట్టాం. కానీ మీటింగ్లకు వచ్చినప్పుడు వీళ్ళు రాకుండా పనులే కావాలని చెప్పేసి తిరణాలంటే లేకపోతే దానికి రావటమో లేకపోతే భోజనాలంటే రావటమో ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను సీరియస్గా చెప్తున్నా, ఎవరైతే కష్టాలు ఉన్నారో మీరు అనుకోవద్దు నేను లేకపోతే లేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దు, అది కూడా తప్పని చెప్తున్నాను. ఈరోజు పార్టీలో ఎంతో మంది ఈ సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నారు, పెద్దోళ్ళు అయ్యారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, తరం మారుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యేగా మనం ఉన్నాం, రేపు ఎవరైనా కూడా వస్తారు, ఎవరి శాస్త్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. బండి ఎక్కడ ఆగదు, ట్రైన్ మాదిరి పోతా ఉంటుంది, ఏ స్టేషన్ వస్తే ఆ స్టేషన్ ఎక్కుతారు దిగుతుంటారు, బండి మాత్రం ఆగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కడమే ఉంటేనే ఈ డివిజన్ బాగుంటుంది, నేనే ఇక్కడ నేను లేకపోతే అసలు ఈ డివిజన్లో ఓట్లే రావు, నేనే ఇక్కడ శాస్త్రం అనేది ఎవరు అనుకోరు. ఎంత పెద్ద నాయకుడైనా ఈరోజు 50 ఓట్లు వేసే నాయకుడే లేదు సమాజంలో, గుర్తుపెట్టుకోండి. అవుతున్న మనమే పద్ధతి కాదు. ఎవరైతే ప్రజల్లో ఉంటాడో, ఎవరైతే మంచి పనులు చేస్తారో, 10 మందికి ఉపయోగపడతాడో, ప్రజలు వాళ్ళని హర్షిస్తారో, వాళ్ళ వెనకాల 10 మంది వస్తారు పిలిచినప్పుడు. అంతేగాని గర్వంగా ఉంటే మాత్రం ఎవరు రారు. ఎదుటోళ్ళని పోయే వాళ్ళని మనం అమలేక తిట్టడం వల్ల దానివల్ల ఒరిగేది ఏం లేదు. మనం ఏం చేసామో, మనం ఎంత పద్ధతిగా వెళ్ళామో, మనం మాట్లాడే విధానం ఎంత పద్ధతిగా ఉందో అన్ని ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. మనకు తెలియదు అనేది మాత్రం మీరు ఎవరు అనుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎవరు కూడా పోనార్కులు ఉండరు, అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకోవాలి. ఎవరు కూడా నేను లేకపోతే లేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దని మరోసారి తెలియజేస్తున్నా. పనిచేసే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం, ప్రతి ఒక్కటి కూడా అటెండెన్స్ తీసుకుంటున్నాం. 4 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం, అటెండెన్స్ లేకపోతే మాత్రం మార్చుకోగలేస్తాం, వాళ్ళని డెవలప్ చేస్తాం. వాళ్ళు ఎంత స్థాయిలో అనేది కాదు, పార్టీ ఇచ్చే పదవులను బట్టి పెద్దలు అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు పార్టీ ఒక చైర్మన్ చేసినట్టు వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. పార్టీ ఒకరిని తీసుకొచ్చి స్టేట్ డైరెక్టర్ చేస్తే అతను పెద్దవాడు అవుతాడు, పైకి వస్తాడు. కింద ఉండేవాడిని చైర్మన్ మనం చేస్తే ఆ చైర్మన్ వచ్చి పైన కూర్చుంటాడు, కింద అవుతాడు. అతను గౌరవం పార్టీ వల్ల మనం ఇచ్చే పోస్టును బట్టి ఏదైనా ఇచ్చేదాన్ని బట్టే పైకి కిందకి తేడా ఉంటుంది. మనం పని చేయకుండా నేను పైనే ఉంటాము, నేనే మాట్లాడుతుంటే మాత్రం కుదరదని చెప్పి నేను ఖచ్చితంగా మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నా. దీంట్లో మొహమాటం లేదు. ప్రజలు ఈరోజు ఒక నమ్మకం మీద మనకు ఓట్లేసి గెలిపించారు. 34,000 ఓట్లు వచ్చినాయి అంటే ఒంగోలు చరిత్రలో ఇంతవరకు రాకుండా వచ్చిందంటే ఒక నమ్మకం. ఏదో మీరు చేస్తారా, మన ఆస్తులు కాపాడుతారా, మనకుండే ఇబ్బందులు కూడా తీరుస్తారు, కానీ ప్రజలు ఒక నమ్మకం మీద మనకు గెలిపించారు. లేకపోతే మనం అంటే మనం సూర్యుడు కాదు, లేకపోతే మనమేమి పెద్దవాళ్ళం కాదు. ఎందుకు చేశారంటే ఎదుటోటిని గమనిస్తారు, ఎదుటోటి చేసే విధానాలను చూస్తారు, అప్పుడుండే ప్రభుత్వ విధానాలను చూస్తారు. ఆ ప్రభుత్వ విధానాల్లో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఏం చేశారో చూసుకుంటారు. దాన్ని బట్టి ప్రజలంతా కూడా ఒక పక్షాన్ని వచ్చి ఈరోజు ఓటేశారు. కాబట్టి ఈరోజు మనం గెలిచాం. ఈరోజు 164 సీట్లు వచ్చినాయి అంటే పాత విధి విధానాలు లేకే ఈరోజు వచ్చినాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనము ఆ తప్పులు మనం చేసే పరిస్థితులు కాదు. మనం ఇబ్బందులు ఉండే దగ్గర చూసుకోవాలి, మనం జాగ్రత్తగా కష్టపడాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి మన పని మనం చేసుకుంటా ఉండాలి. ఒక 2 గంట మనం ప్రజల కోసం మనం ఇచ్చిన పదవులను కాపాడుకుంటా, పదవులకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే బూత్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఎల్లుండి లోపల మీకు అందరికీ కూడా వాట్సాప్ మెసేజ్ కూడా వస్తాయి. మీరు టోటల్గా మీ బూత్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, యావరేజ్గా తీసుకుంటే 450, 400 ఇల్లు ఉంటాయి ఒక బూత్లో. ఆ బూత్లో రోజుకి 50 ఇల్లు తిరగాలి అంటే 1 గంట సేపు మన పని. ఆ గంట సేపు ఖచ్చితంగా పొద్దున పూట మీకు కేఎస్ఎస్ ఎవరు వస్తున్నారో అటెండెన్స్ తీసుకోండి, బూత్ అతను ఎవరు ఉంటున్నారో అటెండెన్స్ తీసుకోండి. డివిజన్ ప్రెసిడెంట్ కూడా 4 బూతులు తిరగండి. ప్రతి బూత్లో 259 బూత్లో ఈ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి డివిజన్లో 4 బూతులు ఉంటే 4 బూతుల్లో ఇది స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎవరు వచ్చారో కూడా అటెండెన్స్ ఎవరి రోజుకి ఆ రోజు
మనకి ఎవరైతే అబ్జర్వర్ వేసామో అటెండెన్స్ తీసుకొని పార్టీ ఆఫీస్కి పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండోది వచ్చేసి మీకు పాంప్లెట్ ఇస్తాం, మనకి కూడా రెడీ అవుతుంది. ఆ పాంప్లెట్ ఇస్తాం. ఆ పాంప్లెట్ ఇవ్వండి. ఆ ఇంట్లో సమస్యలు ఉంటే ఒక అతనేమో కంప్యూటర్లో ఏదైతే సెల్ ఫోన్లో ఆన్లైన్లో ట్యాక్ చేసుకుంటాడో, ఇంకొక అతను వచ్చేసి మాన్యువల్గా రాసుకోండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మన వెంకట సుబ్బయ్య ఈ ఇంటిని కలిసాను, ఈ డోర్ నెంబర్ ఇది, ఇది ఏదైనా సమస్య చెప్తే సమస్య రాసుకోండి. అది ఒక మనిషి రాసుకునేటట్టుగా అది సాయంత్రం అవగానే అది కూడా పార్టీకి పంపండి. ఈరోజు 50 ఇళ్ళు తిరిగాం, 50 ఇళ్ళలో ఈ సమస్య ఉంది అనేది కూడా ఆ రైటింగ్లో పేపర్ పంపించండి. పార్టీ ఆఫీస్కి ఏమో ఆన్లైన్లో కొట్టగానే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఆఫీస్కి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎన్ని తిరిగాం, ప్రతి బూత్లో ఎట్లా తిరిగాం అనేది కూడా మీరు తెలుసుకొని చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. కాబట్టి మనం 50 చేసే పనులు కూడా మనం అందరం కూడా తెలియపరచండి. ఈరోజు ఉండే సంవత్సరంలోనే దగ్గర 124 కోట్ల పని మనం ఒంగోలు నియోజకవర్గంలో కూడా చేశాం. ఈరోజు పల్లెటూరులో కొంతమంది కంప్లీట్ చేసుకోగలిగాం. టౌన్లో డ్రైనేజ్ సిస్టమ్ వేస్తూనే ఉన్నాం. 89 కోట్లు పెట్టి ఈరోజు డెవలప్మెంట్ చేశాం. ఈరోజు ఇంకా కూడా మెయిన్ ఇవన్నీ కూడా పెట్టాం. రేపు మన పైప్ లైన్లు కూడా అమృతులు కూడా పిలిస్తే మొత్తం ఒంగోలంతా కూడా పైప్ లైన్లు మారిస్తే ప్రతిరోజు మంచినీళ్ళు మన కళ నెరవేరడానికి దాన్ని కూడా ఇవ్వబడుతున్నాం. తప్పకుండా అది కూడా పూర్తయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నాం. నిరంతరం మనకి ఏ రూపాయి తీసుకుంటామో, ఏ విధంగా డెవలప్ చేద్దామో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరం కలిసికట్టుగా మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి క్లస్టర్ కూడా టైము ఎప్పుడు పెట్టుకుంటారు అనేది మీరు మాట్లాడుకోండి. రేపైతే 5-6 డివిజన్కి నాకు అక్కడ పెట్టారు. నేను 5-6 డివిజన్స్ రెండింటికి 2 బూతులకి గంటసేపు నేను కూడా అక్కడ ఉంటాను. దానికి ఆ క్లస్టర్ ఆ డివిజన్ వల్లే అక్కడ ఉండగా మిగతా వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ పాత్రలు ఇచ్చారో, ఎక్కడ మీరు అబ్జర్వర్ చేశారో మీరు అక్కడే తిరగండి. అన్ని ప్రాంతాలలో మన తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా తిరిగేటట్టుగా ఒక పద్ధతిగా చేయండి. అందరం కలిసి ఒక దగ్గర ఉండేది కాదు. నాయకులంతా ఒక దగ్గర ఉండి వీడియోల కోసం, ఫోటోల కోసం మనకు అవసరం లేదు. మనం చేసే ప్రవర్తన బట్టి వీడియోలు, టీవీలు వాళ్ళే వేస్తారు. వాళ్ళ కోసం మనం పనిచేయడం కాదు, మన కోసం వాళ్ళు పనిచేసే రీతిలో మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి టీవీలు ఇవన్నీ కాకుండా మనం ఎక్కడ ఉంటామో, మీకు ఎక్కడ మీకు చేశారో 1 అవర్ మాత్రం మనం ఖచ్చితంగా ప్రతి బూత్లో 50 ఇళ్ళు చేయటం, 50 ఇళ్ళ రిపోర్టు కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చిందో ఎవరు ఏమడిగారో ఎవరు కూడా పంపించి మన ఆఫీస్కి పంపించండి. దాన్ని కూడా మానిటరింగ్ చేద్దాం. దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకునేట్టుగా దానికి ముందుకు వెళ్దాం. 259 ఒంగోలు మండలం కానీ కొత్తపట్నం మండలంలో కూడా క్లియర్గా చెప్తున్నా. మీరు ఊరకనే మనం పార్టీ కోసం టైం వేస్ట్ చేసుకొని పార్టీ విధానాల కోసం మనం చేయకపోతే మాత్రం బాగుండదు. వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కొత్తపట్నంలో. అవి సీరియస్గా తీసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. వెంకటరామన్ వచ్చాక కాకుండా టౌన్లో కూడా మీ అందరూ కూడా చేయండి. దాని పద్ధతిలో మనకి మ్యాక్సిమం నాకు తెలుస్తున్నంత వరకు 400-450 ఇళ్ళు ఉంటాయి ఒక బూత్కి వచ్చి. మనం కరెక్ట్గా రోజుకి 50 తిరిగామంటే 10 రోజుల లోపల ఒక అటు ఇటు మిగిలినా కూడా 9 రోజులు అయిపోతుంది. ప్రతి బూత్లో తిరిగామంటే టౌన్ మొత్తం కలిపి మనకి అన్ని నియోజకవర్గం అంతా 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. వాళ్ళు 4 రోజులు ఇచ్చారు, 4 రోజులు కూడా పని 50 ఇళ్ళు పొద్దున్నే టీ తాగి ఇంటికాడ బయలుదేరితే ప్రతి ఇంట్లో టచ్ చేసుకుంటా పోతే మనకి 50 ఇళ్ళు మనకు పూర్తవుతాయి. అవి చూసుకోండి, అవన్నీ కూడా చేయండి. కష్టపడదాం. ప్రజలు మనకి రిటర్న్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా ఒంగోలు మార్పు తీసుకొద్దాం. నేను అనేక పనులు కూడా ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేస్తామో, కొత్త రకాలుగా పెట్టాలి, కొత్త రకంగా తీసుకురావాలి. ఒంగోలు అనేది పక్క జిల్లాలలో కూడా ఒక ఒంగోలు చూసి రండిరా అనే పరిస్థితి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నా వంతుగా కృషి చేస్తా ఉన్నా. తప్పకుండా కూడా నా మార్పు అనేది తీసుకొస్తాం. మార్పు ప్రకారంగా మనం పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈరోజు వచ్చిన మీ అందరూ కూడా ఎవరికి ఏ డివిజన్లో ఎవరెవరు ఉన్నారు, మీకు అబ్జర్వర్ ఎవరు వేశారు అనేది కూడా మీకు అన్ని పేపర్స్గా అన్నీ ఇస్తారు. కాకపోతే టైం షార్టేజ్ అయింది కాబట్టి పాంప్లెట్లు కానీ ఇవన్నీ కూడా 1-2 రోజుల తర్వాత అయినా మీకు అన్నీ కూడా చేర్పిస్తారు. కాబట్టి మీ పేపర్లు ఏదైనా ప్రొఫార్మా కూడా హౌస్ నెంబరు, కంప్లైంట్ అన్నీ కూడా ప్రొఫార్మా కూడా తయారు చేశారు. అవి కూడా మీకు ఇస్తారు.
రేపు లోపల అయిపోతే రేపు ఇస్తారు, లేకపోతే ఎల్లుండి ఇస్తారు. రేపు మధ్యాహ్నం దాకా, రేపు మధ్యాహ్నం లోపు దాకే మంచి టైము. కాబట్టి పొద్దున్నే అందరూ కూడా అన్ని డివిజన్స్లో ఖచ్చితంగా తిరుగుతారని చెప్పేసి ఆశిస్తున్నా. అందరూ కూడా దయచేసి తిరిగి ఖచ్చితంగా ఒక మంచి పేరు 100% మనకు అన్నీ కూడా జరిగిందని చెప్పి మీరు ఈ సందర్భంగా మీరు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. దానికి ఐటీడీపీ వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు. మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఐటీడీపీ మెంబర్స్ కూడా పెట్టాం. ఐటీడీపీ మెంబర్స్ కూడా మీ అందరితో పాటు డివిజన్లో వాళ్ళు కూడా పొద్దున్నీ తిరుగుతారు. నేనైతే పొద్దున్న 5వ డివిజన్లో 7:30కి 7 గంటల 15 నిమిషాలకి ఇంట్లో బయలుదేరుతా. 7:30కి ఖచ్చితంగా 5వ డివిజన్లో ఉంటా. ఎక్కడ లేటుగా వస్తాడే ఒక గంట అనుకున్నాను. ఎందుకంటే పని ఉంది, అంతా అయిపోయింది, టైం ఉంది అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఆ టైం ఉంటాను. ఎందుకంటే నాకు ఏదైనా ఇక్కడ ఫోన్ చేస్తా, ఇంకా వస్తా ఉన్నారు, 10 నిమిషాలు ఆగిపోయింది, 10 నిమిషాలు ఆగిపోయింది అంటే విలువలు వచ్చినంత మాట్లాడుకుంటాను. అంతేగాని వస్తుందనే మనం 11 కంటే 10 కంటే 12కి వస్తాను అనుకున్నాను అనుకోను. ఖచ్చితంగా 7 గంటల 30 నిమిషాలకి నేను 5వ డివిజన్లో ఉంటా. ఆ డివిజన్ అధ్యక్షులు కానీ వాళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడికి పోవాలి ఏం చేయాలనేది 5 6 ఒక గంట సేపు ఆ రోజు తీసుకుంటాం. రేపు వచ్చే లోపల ఎల్లుండి వచ్చే కొత్తపట్నం జెండపాడి మీటింగ్ ఉంది కాబట్టి కొత్తపట్నం ఒక 3 రోజులు పెట్టుకున్నాం. ఆ 3 రోజులు తిరిగి జెండపాడి తీసుకొని వస్తాం. ఎల్లుండి అలా టౌన్లో ఏ డివిజన్ అనేది కూడా చెప్తాం. ఏ డివిజన్లో అబ్జర్వర్ చేశారో వాళ్ళు దయచేసి మీరు సీరియస్గా తీసుకొని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళండి. డివిజన్ ప్రెసిడెంట్ మళ్ళా కూడా చెప్తున్నా, డివిజన్ ప్రెసిడెంట్ను బూత్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు ఇన్యాక్టివ్ ఉందో చెప్పండి, మార్చేద్దాం. అలవాటు అనేది మనం చేసే నడవడం బట్టి అలవాటు అవుతారు. కొత్తగా ఉండొచ్చు ఫస్ట్లో, సిస్టంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా 4 రోజులు ఉంటే అలవాటు అవుతారు ఏ పని చేయాలన్నా కూడా. కాబట్టి కేఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలి, వాళ్ళని కూడా అందరూ తిరిగేటట్టుగా మీరు చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తే మీ అందరికీ పేరు నమస్కారాలు.